సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నందిగ్రామ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూతురు రవీందర్ ఇంటింటికి ప్రచారం మరియు పాదయాత్ర నిర్వహించారు. ప్రచార సమయంలో ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి గ్రామానికి మంచి పేరు తెచ్చేలా ఏదో ఒక పదవి చేపట్టాలన్నది తన లక్ష్యమని, గెలిస్తే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, రేషన్ కార్డుల వంటి పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం తీసుకొస్తానని, పనిచేయలేని పరిస్థితి ఉంటే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. రవీందర్ వెంట బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, కావలి వీరేశం, బచ్చిగూడెం సుధాకర్ రెడ్డి, నందగామ బీజేపీ వెంకటయ్య మరియు గ్రామస్తులు ఆయనకు సపోర్టుగా తిరుగుతూ అభివృద్ధికి నిబద్ధత కలిగిన నాయకుని ప్రశంసించారు. అందరికీ జై శ్రీరామ్. నేను బీజేపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నందిగామను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి నాకు ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి నిధి అంటే రేషన్ కానీ, ప్లస్ శ్మశాన వాటికలు కానీ, ఈ సీసీ రోడ్లు కానీ, ప్లస్ ఊటు కనెక్ట్ బీటీ రోడ్ కానీ, స్ట్రీట్ లైట్లు, ప్లస్ మళ్ళా డ్రైనేజ్ వ్యవస్థ, ఇవన్నీ సెంటర్ నిధుల నుంచే వస్తున్నాయి. ఇవన్నీ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. నాకు ఓటేసి గెలిపిస్తారని నాకు ఒక అవకాశం ఇవ్వండి. గత 20 ఏళ్ళుగా పోటీ చేస్తున్నాను, ఏదో ఒకటి ఊరుకు చేద్దామని. ఇప్పటిదాకా నాకు అవకాశం ఇలా ఒక అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. నా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం నేను ఖచ్చితంగా చేస్తానని, అలాగే నా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశం నేను గెలిచిన 2 సంవత్సరాలలో ఖచ్చితంగా చేస్తాను. చెయ్యని ఎడల నేను ఒక బాండ్ రాసిస్తున్నాను. నేనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోతాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను గత 20 ఏళ్ళుగా పోరాడుతున్నా, ఊరుకు సేవ చేద్దామని, పుట్టిన ఊరికి ఏదో ఒక చిన్న సేవ చేద్దామన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నా. నాకు ఆశీర్వదించి నన్ను ముందుకు చేస్తారని, నా కత్తెర గుర్తు రెండో నంబర్ కత్తెర గుర్తు కోటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.